ప్యాక్ చైన్ స్నాచర్లు మళ్లీ తెలుగు రాష్ట్రాలపై కన్నేశారు. ఆడవాళ్లు బంగారు ఆభరణాలతో కనిపిస్తే చాలు కన్నేస్తున్నారు. బైక్ పై రయ్యన దూసుకెళ్తూ మహిళల మెడలోని గొలుసులను రెప్పపాటులో ఎత్తుకెళ్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచింగ్, 14 కాసుల బంగారు ఆభరణాల అపహరణ. మెదక్ జిల్లాలో గొలుసు దొంగ, 2 తులాల గొలుసు దొంగతనం. ప్రకాశం జిల్లాలో చైన్ స్నాచర్లు, 2 స్నాచర్లను పట్టుకున్న పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చీకటి పడితే చాలు రయ్యిన బైక్లపై చక్కర్లు కొడుతూ మహిళల మెడల్లోని గొలుసులు తెంచుకెడుతున్నారు. తాజాగా పెద్దాపురం కాకర్లవారి వీధిలో అన్నపూర్ణ అనే మహిళ మెడలో నుంచి 15 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గుడి నుంచి ఇంటికెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఆగంతకులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని బాధితురాలు అంటోంది. నేను తెప్పిన వెంటనే అరిచారండి. అరిచేదంటే వీళ్ళందరూ వచ్చారు. అప్పటికి తను టర్నింగ్ వరకు వెళ్ళిపోయాడు. 14 కాసులు ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి చౌటరీకి వస్తున్నాను. చౌటరీ నుంచి వచ్చేటండి మోటార్ సైకిల్ వచ్చి సింగిల్ 14 కాసులు చైన్ ఒకటిని, ఇది పుసులదాడు ఒకటిని, హారం. మరోవైపు మెదక్ జిల్లా చినశంకరంపేట చందాపూర్లో స్నాచర్ విరుచుకుపడ్డాడు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న వినోద అనే మహిళ మెడలోని 2 తులాల పుస్తెల తాడును ఆగంతకుడు లాక్కొని వెళ్లాడని బాధితురాలు చెబుతోంది. ఈయన ముందుండు, నేను వెనక అయిపోయినా. అయితే ముందు పైన బండి వస్తుంది, నేను సైడ్ జరుగుతున్నా, వచ్చి తీసుకొని వెళ్ళి తాడు 2 తులాలు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి స్నాచింగ్ కు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రకాశం జిల్లా కనిగిరి పోలీసులకు చైన్ స్నాచర్లు చిక్కారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద వస్తారు. ఒంటరిగా ఆడవాళ్ళని ఎంచుకుంటారు. వారు మెడలో చైన్లు తీయించుకెళ్ళటం, లేదా వాళ్ళు మాటలు పెట్టేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్లు తీయించుకెళ్ళటం, ఈ విధంగా చేశారు. తర్వాత వీరి మీద మేము ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి కనిగిరి హెచ్ఎంపాడు ఎస్ఎస్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసాం. చేసిన తర్వాత వీళ్ళ గ్రాఫిక్స్ కూడా, వాళ్ళతో ఫిర్యాదులను విచారించి గ్రాఫిక్స్ కూడా రిలీజ్ చేసాం. మంచిగా వర్కౌట్ చేయడం వలన ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుంటే దానిలో 2 శ్రీరామ్ నరేష్ అని పామూరు మండలం నల్లమారెళ్లకు చెందిన 2 అఫెండర్స్ దొరికారు. పామూరు మండలం నల్లమారెళ్లకు చెందిన శ్రీను, సురేష్లు 6 నెలలుగా చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరు ఇప్పటికీ 13 చైన్ స్నాచింగ్స్ చేసినట్లు తేలింది. ఒక చైన్ స్టిచ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా స్వాధీనం చేసుకుని విచారిస్తే వీళ్ళు ఈ 12 నేరాలు ఒప్పుకున్నారు. ఈ 12 నేరాలు 32.5 సావరిన్స్ గోల్డ్ వారి నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. దాదాపు 7 లక్షల వర్త గల బంగారం స్వాధీనం చేసుకోవడం అయింది. అదే కాకుండా వీళ్ళు కోరుట్ల ఏరియాలో ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. మొత్తం 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు పోటీ చేస్తున్నాం. ఇరువురి వద్ద 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.